మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా. మరుగేల చరాచర రూపా, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచనా, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచనా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా. ఈరోజు మనం విన్న ఈ కృతి జయంత శ్రీరాగంలోది త్యాగరాజస్వామి వారి కృతి అన్నమాట. ఇది అనురాధ ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు ఎప్పట్లాగానే. మరొకసారి ఆవిడికి అభినందన తెలియజేస్తూ మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోతే, రాములు వారు నిన్నో ప్రశ్న వేశారు కదా, గురుదేవా బంగారం ముద్దకి నేను ఉంగరాన్ని అనే భావన అసలు ఎలా వచ్చింది? ఎవడో ఉంగరం చేయబట్టే వస్తుంది కదా, మరి పరమాత్మ అహం స్ఫురణ గలవాడు ఎలా అయ్యాడు అంటూ ప్రశ్న వేశారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామ చాలా చిక్కు ప్రశ్న వేశానని అనుకుంటున్నావు కదా నువ్వు. బంగారానికి కంసాలి అనే కర్త ఉన్నట్లుగానే జీవుడికి కూడా ఎవడో ఒక కర్త ఉండాలి కదా అని నువ్వు ఆలోచిస్తున్నావు. ఏ కర్త లేకపోతే ఈ మార్పు ఎలా సంభవిస్తుంది అని వాదించాలని నువ్వు అనుకుంటున్నావు. అదంతా బాగానే ఉంది, కానీ నిజంగా ఉన్న వస్తువును చూపించి ఇది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎప్పుడు పోతుంది, ఎలా పోతుంది అని అడుగుతారా? అసలు లేని వస్తువుని గురించి అలాంటి ప్రశ్నలు వేస్తారా? లేని వస్తువు గురించి అలాంటి ప్రశ్నలు వేయడం తగదని అందరూ అంగీకరిస్తారు. ఉంగరము అహము అనే స్ఫురణ నిజంగా ఉన్న వస్తువులు కానే కావు. బంగారపు ఉంగరాన్ని పట్టుకెళ్ళి దుకాణంలో ఇచ్చి దీనికి ఖరీదు కట్టమని అడిగావనుకో, వాడు దాన్ని బంగారం అనుకొని ఖరీదు కడతాడా, కాదనుకుని ఖరీదు కడతాడా? బంగారం అనుకునే ఖరీదు కడతాడు కదా. అక్కడ బంగారం ఉంటే వాడు దాన్ని బంగారం అనుకున్నాడా, లేకుండానే బంగారం అనుకున్నాడా? బంగారం ఉంటేనే బంగారం అనుకున్నాడు కాబట్టి బంగారంలో నిజంగా ఉన్నది బంగారమే. అంటే ఉంగరంలో నిజంగా ఉన్నది బంగారమే. ఉంగరం అనేది రూపకల్పితం. ఇది విడిగా అస్తిత్వం లేని పదార్థం. కంసాలి ఇలా అస్తిత్వం లేని రూపానికే కర్త. ఆ రూపం ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్నది బంగారమే. దానికి ఎవడు కర్తలేడు. నేను అనే స్ఫురణ కూడా ఉంగరం లాంటిది. దీనిలో నిజంగా ఉన్నది చిదానంద రూపమైన పరమాత్మే అని ఆయన చెప్తుంటే మాటకు అడ్డు వేసి రాములు వారు అన్నారు, గురుదేవ అమ్మకం వల్ల ఉంగరంలో ఉన్నది బంగారం అని నిరూపిస్తానంటున్నారు. అలా అయితే ఉంగరం అనే మాటకు అర్థం ఏమిటి? ముద్దగా ఉన్నప్పుడు దాన్ని ఉంగరం అనడం లేదు మనం, మరొకప్పుడు అంటున్నాం. అనే సమయంలో దేన్ని ఉంగరం అంటున్నాం మనం అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారు నవ్వి, రామ అనేక మాటలు మనం అనుకుంటున్నాం. ఏది కుందేలుకి కొమ్ములు అన్నాం, వాటి ఆకారం ఎలా ఉంది, అవి ఎంత పొడుగున్నాయి, ఇవన్నీ చెప్పు అంటున్నాం. అది నిజంగా ఉందా? అది భ్రాంతి స్వరూపం కదా, అది మిథ్యాస్వరూపం కదా, అది మాయస్వరూపం కదా, అసత్య స్వరూపం కదా. ఈ పేర్లన్నిటికీ అర్థం ఏమిటి మరి?
సరిగ్గా విచారించకముందు కుందేలుకి కొమ్ములు అన్నమే కానీ అని మనం ఒక కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. కొంత దూరం వెళ్ళాక మనకి ఆలోచన వచ్చి ఇదేమిటి కుందేలుకి కొమ్ములు ఉండడం ఏమిటి అని నిదానంగా ఆలోచిస్తే అక్కడ కొమ్ములే లేవు. ఇప్పుడు చెప్పుకున్న ఈ మాటలన్నీ కూడాను భ్రాంతి మొదలైన మాటలే. అర్థం ఇదే అన్నమాట. అవిచారణ కాలంలో మాట్లాడే మాటను నువ్వు విచారణ కాలంలో కూడా మాట్లాడేస్తానంటున్నావు. ఎండమావుల నదిలో ఒక రూపం ఉంది. కంటి దోషం వల్ల కనిపించే రెండో చంద్రుడిలో ఒక రూపం ఉంది. ముచ్చపు చిప్ప ఉన్న చోట కనిపించే వెండి ముద్దలో కూడా ఒక రూపం ఉంది. ఈ రూపాలన్నీ ఎటువంటివో నేననే స్ఫురణ ఉన్న రూపం కూడా అటువంటిదే. అది అజ్ఞాన దశలో కనిపిస్తుంది మనకి. జ్ఞానదశలో పత్తా లేకుండా పోతుంది. కనుక ఇది నిశ్చయంగా లేని వస్తువే. లేకపోయినా అది ఉన్నట్టుగా పనిచేస్తుంది. దీనికి కారణం వస్తువులోని సత్యత్వం అయితే కాదు, చూసేవాడి హృదయంలో ఉన్న భావనాబలం. భావనాబలం చేత విషం కూడా అమృతం అవుతుంది కదా. ఇది అలాంటిదే. కనుక ఇవేవీ లేదు. ఉన్నదల్లా చిదానంద స్వరూపమే, పరమాత్ముడు ఒక్కడే. అప్పుడు రాముడు అన్నారు, గురుదేవ మీరు చెప్పారు, నా జ్ఞానం కలిగింది. మాయా వస్తువులన్నీ జ్ఞానం కలగగానే నశించిపోవాలి. మరి నాకు ఇప్పుడు జ్ఞానం కలిగింది కనుక నాకు ఎదురుగుండా కనిపించే మాయా ప్రపంచం అంతా నశించిపోవాలి. మరి కనిపిస్తోంది ఏమిటి అంటూ అడిగారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామ, అజ్ఞానం సమూలంగా నశించాలయ్యా. అంటే మనసులో ఉన్న వాసనలతో సహా నశించిపోవాలి. అప్పుడే ప్రపంచ భ్రాంతి నశిస్తుంది. అప్పటిదాకా ఆ విద్య తన పరాక్రమాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇది నీకు నిరూపణ కావాలంటే లవణ చక్రవర్తి చరిత్రలో మిగిలిన భాగాన్ని చెప్తాను విను అంటూ మొదలుపెట్టారు ఆయన. ఇంద్రజాల అనుభవం కలిగిన మర్నాటికి కూడా లవణ చక్రవర్తికి ఆ జ్ఞాపకాలు మనస్సులోంచి పోలేదు. మాటి మాటికి ఆ అడవి, ఆ గూడెం, ఆ మనుషులు, ఆ దారులు గుర్తుకొస్తూనే ఉన్నాయి. అది వింధ్యాపర్వత ప్రాంతం అని మాటిమాటికి గుర్తుకొస్తుంది. దాంతో వింధ్యాపర్వత ప్రాంతానికి వెళ్ళి అలాంటి బోయగూడెం ఏదైనా దొరుకుతుందేమో వెతకాలనే బుద్ధి పుట్టింది ఆయనకి. వింధ్యాపర్వత ప్రాంతం అంటే సామాన్యమా? ఇంచుమించు దండకారణ్యానికి దగ్గర. అది భయంకర ప్రదేశం. అక్కడికి వెళ్ళడం ప్రమాదం. అయితే ఏమి, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా? దిగ్విజయ యాత్రకు బయలుదేరినట్లుగా మహాసైన్యాన్ని వెంట పెట్టుకుని కలలోని గూడెం ఇలలో దొరుకుతుందేమో అని వెతకడానికి బయలుదేరాడు ఈ లవణ మహారాజు. ఆశ్చర్యం. తిరగ్గా ఒకచోట ఆ బోయగూడెం మనుషులు కొంతమంది తగిలారు. చివరికి ఆ బోయగూడెం కూడా దొరికింది. అవే గుడిసెలు, అవే డొంకలు, అవే అడవులు, అవే మనుషు రూపాలు. రాజుకు ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఒకచోట తన అత్తగారైన బోయ ముసలిది ఏడుస్తూ కనిపించింది. ఆవిడ తన కూతురు అల్లుడు చచ్చిపోయారని ఏడుస్తోంది. రాజు ఆవిడ దగ్గరికి వెళ్ళి, అవ్వ ఎందుకు ఏడుస్తున్నావు, నీకేమైంది అని అడిగాడు. ఆ అవ్వ ఏడుస్తూ కథంతా చెప్పింది. ఎవడో రాజు కొడుకు వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, ఈ కరువుకు తట్టుకోలేక వాళ్ళంతా ఆత్మహత్య చేసుకున్నారు అని ఆవిడ తేల్చి చెప్పేసింది. ఆవిడ కథనంలో ఒక పొరపాటు కూడా లేదు. పేర్లు, గుర్తులు, రోజులు అన్నీ సరిగ్గా చెప్పింది. రాజుకి మతిపోయినంత పనైంది. రాజు, మంత్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. చివరికి రాజే తేరుకుని వాడికి తగిన బహుమానాలు ఇచ్చి కరువు నివారణకు ఏర్పాట్లు చేసి వెనక్కి వచ్చేశాడు. ఆ తర్వాత సభలో కూర్చుని నాతో, మహర్షి, కల్లో చూసింది ఇలలో ఎలా కనిపించింది అని అడిగాడు. అతనికి ఏదో నేను సమాధానపరిచాను. గురుదేవా, ఈ చిట్ట చివరి భాగం నమ్మడానికి సఖ్యంగా లేదు, ఇది కల్పనేమో అనిపిస్తోంది అన్నాడు రాముడు. రామ, నువ్వు అందుకుంటావేమోననే ఆశతోటి నేను లవణ మహారాజుకు చెప్పిన సమాధానం నీకు చెప్పలేదు. కానీ దీనికి కావలసిన కిటుకును, మనసు యొక్క మహిమను వర్ణించే ఘట్టంలో చెప్పాను నేను నీకు. అయినా మళ్ళీ ఇప్పుడు చెప్తాను విను నీకు అంటూ, రామ, చెప్పాను కదా, మాయకు అసాధ్యం లేదు. అది నందిని పంది చేయగలదు, పందిని నంది చేయగలదు. అది కాదు ఆశ్చర్యం, అది చూసేవాడిని పందిని చేయగలదు లేదా నందిని చేయగలదు. దీనికున్న శక్తుల్లో జ్ఞాపకం, మరుపు అనేవి రెండు. నిజంగా జరిగిన దాన్ని మర్చిపోతారు, నిజంగా మర్చిపోయిన దాన్నే కొంతకాలానికి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటారు. ఇది మామూలుగా జరిగే పని. కానీ దీన్ని ఇలాగే చెయ్యాలని మాయను శాసించగలిగే వారెవరూ లేరు. అది నిజంగా జరగని దాన్ని కూడా జ్ఞాపకం చేయగలదు. అనుభవించిన దాన్ని మరిపించడం ఎలా సాధ్యమో అలాగే
అంతకుముందు జరిగిన దాన్ని, అనుభవించని దానిని జ్ఞాపకం చేయడం కూడా మాయకు సాధ్యమే. పెట్టెలో డబ్బు పెట్టకుండానే పెట్టినట్లు గుర్తొచ్చి పెట్టి తీసి చూస్తే అది కనిపించక ఇంట్లో భార్యను అనుమానించే పీనాసి వాళ్ళను మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. తాను అనుభవించినవి తనకే గుర్తు రావడం మామూలు స్థితి, మామూలు పద్ధతి. కానీ మాయ తలుచుకుంటే ఒక మనస్సు యొక్క అనుభవాన్ని మరో మనస్సులో జ్ఞాపకంగా స్ఫురింపచేసే శక్తి ఉన్నదన్నమాట. అంటే భ్రాంతి వల్ల కలిగే ఒకానొక అనుభూతిని ఆ వ్యక్తి స్మృతిగా అనుభవిస్తాడు. అంటే స్మృతి అంటే జ్ఞాపకం, మామూలు లోక సిద్ధమైన స్మృతి కాదది. భ్రాంతి యొక్క అనుభవమే స్మృతిగా గోచరిస్తుంది. ఇది కూడా మాయ యొక్క విలాసం. ఇక్కడ సామాన్యంగా ఒక భ్రాంతి ఒకరికే కలుగుతుంది, కానీ ఇది నియమం కాదు. ఒకే భ్రాంతి అనేక మంది మనస్సులో ఒకేసారి భాషించవచ్చు. ఉదాహరణకి గారడివాడు చేసే కనికట్టు వల్ల కనిపించే దృశ్యాలు చుట్టుపక్కల వారందరికీ సమంగానే కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైన భ్రాంతి పొందిన వాళ్ళు కూడా అయి ఉంటారు. ఉదాహరణకి దూరంగా ఉన్న ఊళ్ళల్లో ఇద్దరు కవులకు ఒకే సమస్య ఇస్తే ఇద్దరు ఇంచుమించుగా దగ్గరగా ఉండే పదాలతోటి సమస్య పూరణం చేస్తుంటారు. లవణ చక్రవర్తికి కలిగిన అనుభవంలో మాయ యొక్క విశేష శక్తులు కొన్ని పనిచేశాయి. ఆ బోయగూడెం అనేది బోయేవాళ్ళందరికీ కలిసి ఏర్పడిన భ్రాంతి. దాంట్లోకి ఎవడో రాజకుమారుడు ప్రవేశించాడు, బోయేదాన్ని పెళ్లి చేసుకున్నాడు, మరణించాడు. ఇదంతా వాడి అనుభవం. ఆ అనుభవం లవణ మహారాజు మనస్సులో స్ఫురణగా మొలకెత్తిపోయింది. ఒక అపరిపక్వ యోగి తనది కాని పూర్వజన్మను తనదిగా స్మరించినట్లు ఆ లవణ చక్రవర్తి తనది కాని అనుభవాన్ని తనదిగా స్మరించడం జరిగింది. ఈ స్మరణ వినిమయానికి కారణం ఇంద్రదూత యొక్క మాయాశక్తి. స్మరణకు కళకు కొన్ని పోలికలు, కొన్ని తేడాలు ఉంటాయి. స్మరణ పాత విషయాన్ని అనుభవానికి తెస్తుంది, కానీ ఆ రూపాదులు స్పష్టంగా చూపించదు. స్వప్నం రూపాదులను చూపిస్తుంది, కానీ జరిగిన దాన్ని యథాతథంగా చూపించదు. ఇంద్రజాలం ఈ రెండిటికి మధ్యలో నడుస్తుంది. ఇది కలలాగా రూపాదులను చూపిస్తుంది, స్మరణలాగా జరిగిన సంఘటనను చూపిస్తుంది. అంతకు మించి కనీ విని ఎరగని సంఘటనలను కూడా ఇది చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు లవణ మహారాజు మరొకడి యొక్క అనుభూతిని ఐంద్రజాల రూపమైన స్మరణగా అనుభవించాడు. అందుచేత ఈ అనుభూతి ఏమిటో అతనికి అంతుపట్టకుండా ఉంది. ఇది ఒకనాడొకడికి జరిగిన అనుభవం కనుక ఆ రాజు వెళ్ళి వెతికి చూస్తే ఆ ఊరు నిజంగానే దొరికింది. కానీ ఆనాడు బోయ పిల్లను పెళ్లి చేసుకున్న వాడిని నేనే అనే భ్రాంతి ఇతనిలో నాటుకుపోవడం వల్ల ఆనాడు రాజకుమారుడు అనుభవించిన సుఖదుఖాలన్నీ ఈనాడు ఈ లవణరాజు కూడా అనుభవించాడు. రామా, ఇదే దీంట్లో రహస్యం అన్నారు. కనుక ఈ కథలో నేను చేసిన కల్పనంటూ ఏమీ లేదు, నువ్వు నమ్మరాంది ఏదీ లేదు. అసలు ఈ కథ నీకు ఎందుకు చెప్పాను అంటే, ప్రపంచ రూపకంగా కనిపించే ఈ సంసారం అంతా మనస్సు చేసే ఇంద్రజాలమేనని, అందువల్ల మనస్సు పూర్తిగా నశింపజేయడమే ఆత్మానుభవానికి సూటి దారి అంటూ నిరూపించడం కోసం చెప్పానయ్యా. ఇప్పుడు మనస్సు యొక్క తత్వాన్ని గురించి నువ్వు ఆలోచించి చూడు అంటూ ఆయన ఎలా ఆలోచించాలి అన్నది కొన్ని పాయింట్స్గా చెప్పారు. ఇక్కడ మళ్ళీ ఈ ప్రపంచం అంతా మనసు చేసే కల్పనే. మనస్సు అంటే శుద్ధ చైతన్యంలో మాయా సంపర్కం వల్ల కలిగిన స్పందనే. మనసు యొక్క మూల స్వరూపం చైతన్యం, ప్రపంచం యొక్క అసలు స్వరూపం కూడా చైతన్యమే. కనుక కనిపించే దృశ్య పదార్థాల్లో వేటి మీద ఆసక్తి పెట్టుకోకు. నీకు కనిపించే దృశ్యాల్లో నీ మనస్సు కూడా ఉంది, దాని మీద నువ్వు అసలే ఆశలు పెట్టుకోకు. దాన్ని దూరదేశం వెళ్ళిపోయిన చుట్టం అనుకో, ఎందుకు పనికిరాని రాయనుకో. రామా, మనస్సు అనేది అసలు లేనే లేదని తెలుసుకోవడం ముఖ్యపక్షం. లేకపోయినా ఉన్నట్లు కనిపించే మిథ్యా వస్తువు అని గుర్తించడం రెండో పక్షం. ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని పట్టుకో. ఈ సాధనకు పరిశుద్ధమైన మనస్సు కావాలి. మనశ్శుద్ధి కోసం నిష్కామ కర్మలు చెయ్యాలి. నువ్వు ఆ పని వెనకటి జన్మలో పూర్తి చేసావు. నీ మనస్సు ఇప్పుడు శుద్ధంగానే ఉంది. ఆ పైన సత్సాంగత్యము, శాస్త్రాభ్యాసం కావాలి. వాటిని నువ్వు సంపాదించుకుంటున్నావు. ఇవి ఉన్నవాడు కొంచెం ప్రయత్నం చేస్తే శుభేచ్ఛ అనే జ్ఞానభూమికను అందుకోగలుగుతాడు.
ఇంకా వరుసగా నేను ఇందాక చెప్పిన 7 భూమికలు అందుకోవడం కోసం కొంత కృషి చేయాల్సి వస్తుంది. వాటిలో చివరిదైన 7వ భూమిక అతి ముఖ్యమైనది. అది లభిస్తే నువ్వు సమాధిలో అయినా ఉండొచ్చు, లేదా లోకం మీద అనుగ్రహంతో వ్యవహారంలో ఉండి కూడా సమాధిలో ఉన్నట్టుగానే అవ్వచ్చు అంటూ అప్పుడు నీకు ఈ సుఖదుఖాలేవి తాకవు అని చెప్పారన్నమాట. ఈ విధంగా నేను నీకు ప్రపంచం యొక్క ఉత్పత్తి అంటే ఏంటో నిరూపించాను. ప్రపంచం యొక్క ఉత్పత్తికి పరబ్రహ్మే వివర్తోపాదన కారణమని కూడా నిరూపించాను. కేవలం సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మను సూటిగా తెలుసుకోవడం కుదరదు. అందుకే వేదమాత యతో వా ఇమాని భూతాని జాయంతే అన్నారు. అంటే ఎవరి నుంచి ఈ పంచభూతాలు జన్మిస్తాయో అదే పరబ్రహ్మ అని ప్రపంచోత్పత్తికి హేతువుగా బ్రహ్మనే ప్రతిపాదించింది. సృష్టి, స్థితి, లయ అనేవి పరబ్రహ్మ యొక్క తటస్థ లక్షణాలు. వీటిలో సృష్టి అనే లక్షణం ద్వారా పరబ్రహ్మ చిన్మాత్రమని, ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తి అంతా ఇంద్రజాలం వంటిదని, దానిలో కనిపించే దేశకాల దృశ్యాలన్నీ నిజానికి లేనే లేవని ఆ ఉత్పత్తి ప్రకరణలో నిరూపించడం జరిగింది. ఈ ప్రకరణలో నీకు మొదట లీలోపాఖ్యానం చెప్పాను. దానివల్ల దేశకాలాలు 2 అసత్యాలు అన్నది నిరూపించాను. రెండవది సూచకోపన్యాసం చెప్పి దీనివల్ల శరీరధారణం అనేది ఎవడికి వాడు తన సంకల్ప తీవ్రతతో చేసుకునే పనిని నిరూపించాను. ఇక మూడవది 5వ ఉపాఖ్యానం చెప్పి దీనివల్ల ప్రపంచ సృష్టి అంతా హిరణ్యగర్భజీవుడి యొక్క సంకల్పం మాత్రమే అంటూ నిరూపించడం జరిగింది. ఆ తర్వాత చిత్తోపాఖ్యానం చెప్పి మనస్సు వల్ల కలిగే అనర్థాల గురించి వివరించి చెప్పాను నీకు. ఆ తర్వాత బాలకోపాఖ్యానం చెప్పి దీనివల్ల వేదాల్లోనూ పురాణాల్లోనూ కనిపించే సృష్టి క్రమమంతా పిల్లల కోసం చెప్పే కల్పిత కథ లాంటిది అంటూ నిరూపించాను. ఆ తర్వాత ఇప్పుడు నీకు ఇంద్రజాలోపాఖ్యానాన్ని చెప్పాను. అదే లవణోపాఖ్యానం అని కూడా చెప్పాను కదా. పప్పు ఉడికిన తర్వాత ఉప్పేసినట్లుగా ప్రపంచోత్పత్తి విజ్ఞానానికి నీకు పరిపక్వమైన ఈ లవణోపాఖ్యాన్ని నీకు ఇప్పుడు చెప్పేశాను. దీని ద్వారా ఈ ప్రపంచోత్పత్తి అంతా మనసు చేసే గారడే అని, దానికి నిజమైన అస్తిత్వం లేదని మళ్ళీ మరొకసారి నీకు నిరూపించాను. ఈ నిరూపణ వల్ల ప్రపంచోత్పత్తి పరిశీలన ద్వారా పరమాత్మ యొక్క నిష్క్రియ స్వేచ్ఛారూపాన్ని మనం గ్రహించగలిగాం. ఇక్కడితోటి మనకి ఈ ఉత్పత్తి ప్రకరణ ముగిసిపోయింది. ఇక ప్రపంచం యొక్క స్థితి విచారణ ద్వారా కాకుండా మనం ఇదే సత్యం అని గ్రహించాల్సి ఉంటుంది. దీనికోసం మన స్థితి ప్రకరణలోకి వెళ్దాము అన్నారు ఆయన. మనం మరి ఈ స్థితి ప్రకరణని రేపు మొదలు పెట్టుకుందాం. ఒక్కసారి దీనికి సింహావలోకన కూడాను చేసుకుని అప్పుడు మొదలు పెట్టుకుందాం. అంతవరకు సెలవు. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాములు వారి కీర్తనను విన్న తర్వాత ఈ స్థితి ప్రకరణలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి సింహావలోకనం చేసుకుని వెళ్దాం.